నిత్య కరువులతో తల్లడిల్లుతున్నటువంటి రాయలసీమ హక్కులు అవకాశాలను కోల్పోయి దగాబడినటువంటి వెనకబడినటువంటి రాయలసీమ కడగండ్లు తీర్చాలని, కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి విరోచితమైనటువంటి పోరాటాల నేపథ్యంలో పురుడు పోసుకున్నటువంటి గాలేరు నగరి కావచ్చు, హంద్రిని కావచ్చు, తెలుగంగ కావచ్చు, వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నికర జలాలు రావడంలే, పోనీ సముద్రం పాలవుతున్నటువంటి వేల టీఎంసీల నీళ్లు వాటిని వినియోగించుకునేటువంటి వెసులుబాటు కూడా లేదు. ఒకవేళ నికర జలాలు అందాలంటే ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు, లోకల్గా ఉన్నటువంటి నంద్యాల జిల్లాకు ఇంకొక 10 టీఎంసీలు అయితే దాదాపు 40 టీఎంసీలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే అందాల్సి ఉంది. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గాలేరు నగరి 2వ దశ నుంచి హంద్రినివా 2వ దశకు కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు కనెక్షన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నీళ్ళన్నీ కూడా ఈ మార్గం గుండానే రావాలి. కానీ శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలుకు నోచుకోవడం లేదు. నికర జలాలు కావాలంటే కనీసం వేసవి కాలంలో గుక్కెడు మంచినీటి కోసం కటకట అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్ళు అందవు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలకు తెలియదా? ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నటువంటి నీటిపారుదల మంత్రి నిమ్మల రామనాయుడుకు ఏం తెలుసని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని కారుకూతలు కాస్తున్నటువంటి అనేక మందికి తెలియదా ఈ విషయము? కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం అంటే గతంలో కృష్ణా పెన్నారు ప్రాజెక్టు రద్దయినటువంటి ఆ ప్లేస్కు సబ్స్టిట్యూట్ మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? సిద్ధేశ్వరం అలుగు కోసం పోరాటం చేస్తున్నటువంటి నేతల్లారా, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం సబ్స్టిట్యూట్ కాదనేటువంటి విషయాన్ని మీరు చెప్పగలుగుతారా? కానీ ఇవేవి వాస్తవాలను బాహ్య ప్రపంచానికి చెప్పకుండా మీరు ప్రజలను మభ్యపెట్టేటువంటి ఎంత దుర్మార్గపూరితమైనటువంటిది. ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్లు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైంది? ఇదే నిజమైతే చారిత్రక తప్పిదాలకు మూలవాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మారిపోవడం తథ్యం అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది రాయలసీమ పాలిట జీవనాడిగా మారుతుంది. ఈ జీవనాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణ కాదు కదా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా పరివాహకం నుంచి పైపాలెం ప్రాంతం వరకు కూడా ఏ ప్రాంతానికి కూడా నష్టం కలగజేసేటువంటి అంశమే కాదు. ఇది రాయలసీమ కడగండ్లు తీర్చడానికి, గుక్కెడు మంచినీటి ఇవ్వడానికి ఉపయుక్తంగా ఉండేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. మీరు కట్టకపోతే మీ రాజకీయ సమాధికి పునాది రాయి ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.